నమస్తే, నేను సిరి. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే చాలామంది పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళకి అడ్డొస్తున్నారని, అంటే ఆ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారని ఇటు భార్యనే కావచ్చు, అటు భర్తనే కావచ్చు చంపేస్తున్న కొన్ని ఘటనలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో ప్రముఖ డాక్టర్ సుశాంత్ రెడ్డి గారిని ఎలా అంటే తనని అడ్డు తొలగించుకోవాలని వాళ్ళ భార్య వేసిన పథకం ఏదైతే ఉందో, మొత్తానికైతే బతుకుతారు అనుకున్నాం, కానీ అనుకోకుండా తను చికిత్స పొందుతూ ఈ రోజైతే డాక్టర్ గారు చనిపోవడం జరిగింది. ఎందుకు ఇట్లా పెళ్లి తర్వాత, అది కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎందుకు అక్రమ సంబంధాలకి దారి తీస్తున్నాయి, ఎందుకు అటు సైడ్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారు, అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, జరగడమే కాకుండా ఇట్లా పార్ట్నర్స్ కూడా చంపాలని ఎందుకు అనుకుంటున్నారు, వీళ్ళ మైండ్ సెట్ అసలు ఎలా ఎందుకు ఇలా తయారవుతుంది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టు మనం మొన్ననే మాట్లాడుకున్నాం, అంటే తనకి చికిత్స పొందుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. కాకపోతే ఇప్పుడు తను మన మధ్యలో లేకుండా అయిపోయారు. సుశాంత్ రెడ్డి గారు వరంగల్కి చెందిన డాక్టర్ గారు. ఏంటంటే తన వైఫ్ అక్రమ సంబంధం పెట్టుకొని తనకి అడ్డొస్తున్నారని చెప్పి తనని చంపాలనుకున్నారు, తనని అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. దానికి దాడి చేశారు రోడ్డు పైన. చికిత్స పొంది వాళ్ళు చనిపోవడం జరిగింది. అసలు ఏంటి ఈ అక్రమ సంబంధాలు? అంటే ఏం జరుగుతుంది? ఒక భర్త లేకపోతే ఒక భార్య ఉండగా పక్కన వాళ్ళకి ఎందుకు అట్రాక్ట్ అయిపోతున్నారు? ఏం జరుగుతుంది అసలు? ఈవిడ విషయంలో యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఫ్లోరా మరియా కదా, అబ్బాయి పేరు శామ్యూల్ అండ్ ఆ ఏఆర్ కానిస్టేబుల్ రాజు, వీళ్ళు ముగ్గురే ఇందులో ప్రధాన నిందితులు. ఫ్లోరా మరియాకి యాక్చువల్గా ఏంటో ఈ జిమ్ ట్రైనర్ ఎందుకో నచ్చాడు, అంతవరకు ఓకే. ఇతనితో కలిసి ఉండాలనుకుంది, అంతవరకు ఓకే. వీళ్ళ మధ్య అక్రమ సంబంధం చిగురించింది, అంతవరకు ఓకే. ఈ విషయం మొగుడికి తెలిసింది. తెలిసిన తర్వాత అతను నిలదీయడంతో విడాకుల విషయంలో గొడవ అయ్యి ఒకవేళ తననే విడాకులు ఇవ్వమని అడిగింది. అతను విడాకులు ఇస్తే జీవితాంతం ఈవిడకి ఆయన కుక్క చాకిరి చేసి వీళ్ళకి మొత్తం దారదత్తం చేయాలి డాక్టర్, ఖచ్చితంగా. బికాజ్ కానీ ఒక లాజిక్ ఉంది కదా సార్, ఎందుకంటే మనమే అంటే ఒకవేళ అమ్మాయి విడాకులు అడుగుతుంది అంటే భరణం ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా ఒకటి ఉంది కదా. అయినా ఇలాంటి ఒక బంధాన్ని ఎందుకు నిలుపుకోవాలనుకున్నారు? ఈమె యాక్చువల్గా ఈమె ఇవ్వనంటుంది కదా, నువ్వు ఇవ్వాలని అతను ఫోర్స్ చేస్తుంది. ఎందుకంటే అనుమానం నీకు వచ్చింది, నేనేం తప్పు చేయట్లా, నీ దగ్గర ప్రూఫ్ ఉందా చెప్పు. ప్రూఫ్ లేదు కదా, మరి ఎట్లా? మొన్న చూశాను. చూసావు, నేను జిమ్ నుంచి వస్తున్నా, నా జిమ్ ట్రైనర్ తను నాకు వర్కౌట్ నేర్పిస్తున్నాడు, నువ్వు ఇంకేదో చేశాను, నువ్వు ఎలా మాట్లాడుతావు అసలు? ఇట్లా గొడవ. అవును, నేను చూశాను మీ ఇద్దరిని ఒక గదిలో. అవును అయ్యా బాబు, నా జిమ్ ట్రైనర్ వాడు. ఇప్పటి నుంచి కాదు, నీకు తెలిసినప్పటి నుంచే జిమ్ ట్రైనర్. నాకు ఎప్పుడు సంవత్సరం నుంచి జిమ్ ట్రైనర్, 2 సంవత్సరాల నుంచి జిమ్ ట్రైనర్. నీకు తెలుసు ఆ విషయం. నాకు ఎన్నోసార్లు మన ఇంటికి పొద్దున వచ్చాడు, నాకు ఇట్ట నేర్పించాడు, వెళ్ళాడు. నీకు కూడా ఒక్కొక్కసారి డైటు గీటు అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. నీకు తెలుసు. ఈరోజు నువ్వు ఎలా అంటావు? మీ ఇద్దరం కలిసి ఉంటే అక్రమ సంబంధం ఎలా పెడతావు? తను షీఈ్ క్వశ్చనింగ్ రిటర్న్. తను ఎడ్యుకేటెడ్ కదమ్మా, లెక్చరరు. ఇంత చదువుకొని ఎందుకు ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు? అంటే దొరికిపోయేసరికి చదువుకున్న వాళ్ళే ఉంటున్నారు ఇలాంటి వాటి. దొరికిపోయేసరికి ఎదురు తిరిగింది. ఏం చేయాలి అర్థం కాలే. మరి ఏం చేస్తుంది పిచ్చిది? దొరికిపోయింది రెడ్ హ్యాండెడ్గా. నువ్వు చూసావు, నీకు తెలుసు నేను తప్పు చేస్తున్నానని, నాకు తెలుసు నీకు దొరికిపోయానని. కానీ నేను నిన్ను అరిచి డిఫెండ్ చేస్తా, సమాజం మొత్తంలో నువ్వే చెడ్డ అని. సరేరా బాబు, నీకు అనిపించింది కదా నేను తప్పు చేస్తున్నా, సరే నేను తప్పే. నువ్వు ఇక్కడి దాకా వచ్చిన తర్వాత నీతో నేను సంసారం చేయలేను, నా వల్ల కాదు. సో అనుమానం వచ్చింది నీకు, నాకు కాదు. నాకు నీతో ఉండాలనే ఉంది, నువ్వంటే నాకు ఇష్టమే, ఇంకా నీకు నా మీద ఇష్టం లేదన్నావు, నువ్వే విడాకులి. ఇతనేమో నేను వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని అడిగితే, వద్దురా బాబు చాలా తెలివిగా మాట్లాడుతుంది, నువ్వు కనుక విడాకులు అన్నావనుకో కథ వేరేలా ఉంటుంది, ఆమె కనుక విడాకులు అనిందనుకో అయినా సరే కథ వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళు చెప్పితే కూడా కొన్ని చెల్లితే, నన్ను చిత్రహింస పెడుతున్నాడండి ప్రూవ్ చేయగలగాలి, లేదా నా భర్త నపుంసకుడండి అని చెప్పినా సరే అది ప్రూవ్ అయినా సరే వీడు భరణం ఇవ్వాల్సిందే. ఏ విషయమైనా అమ్మాయిది కొంచెం పై చెయ్యే ఉంది, ఎలాగైనా చెప్పొచ్చు. తను కేసు పెట్టినా ఇతను కేసు పెట్టినా, కాకపోతే ఇతనితోనే పెట్టియాలని చెప్పి తను బాగా ట్రై చేసింది. ఇతను ససేమిరా అన్నాడు.
ఇతను ఇంకా ఈ బంధం గురించి ఎక్కడెక్కడ చెప్తాడో, ఆయన ఆల్రెడీ ఏమన్నాడంటే పిచ్చి డాక్టర్ ఈమెని క్రిమినల్ని చేసింది డాక్టరే. అంటే లైక్ ఏమన్నాడు అంటే పాపం అతని దగ్గర ఎవిడెన్స్ లేవు, కాకపోతే ఏంటంటే నా దగ్గర అన్ని రకాల ఎవిడెన్స్లు ఉన్నాయి నీకు సంబంధించినవి అని అన్నాడు. నువ్వు ఒప్పుకుంటావేమో అని ఆ ప్లే చేశాడు. ఇక్కడ ఈమె నీచురాలు, పాప ఆయన తప్పేం లేదు, నీ చేత ఒప్పించాలని ట్రై చేస్తున్నాడు. ఓకేనా? అలా ఈ వాడేసరికి ఈమె క్రిమినల్, అమ్మో నాకు సంబంధించి ఏదో ఉన్నాయి ఈయన దగ్గర, అది దొరికిందేమో ఇది దొరికిందేమో, అవును అప్పుడు నేను స్నానం చేయడానికి వచ్చిన ఫోన్లో ఇది తీసుకున్నాడేమో అది తీసుకున్నాడేమో, నేను పడుకున్నప్పుడు ఇది ఏమైనా డేటా ఏమైనా చోరీ చేశాడేమో, నా చాటింగ్ అంత ఉందేమో, అరే రే ఎట్లా అసలు వీడిని చంపేద్దాం అనుకుంది. చంపేస్తే దొరకరని వీళ్ళ తెలియదా మరి అసలు? అమ్మ వీళ్ళతో పాటు కానిస్టేబుల్ కూడా ఉన్నాడు, వాడికన్నా తెలియాలి కదా. రోజు ఎన్ని కేసులు చూస్తూ ఉంటాడు, ఎన్ని కేసులు ఛేదించి ఉంటారు. అవును, అంటే ఇప్పుడు వీళ్ళకి ఈ కానిస్టేబుల్ హెల్ప్ తీసుకుంది కూడా వీళ్ళకి అంటే లాలో ఉన్న లూప్ హోల్స్ అన్ని తెలుసుకొని, సో ఎట్లా ఎంత హత్య చేసినా కూడా బెయిల్ దొరుకుతుంది, లేకపోతే ఈ టైప్లో చేస్తే బెయిల్ దొరుకుతుంది అంటే ఏవో నీకు తెలుసు. యాక్చువల్గా చెప్పాలంటే దీన్ని యాక్సిడెంట్గానే చిత్రీకరించి ఆమె గుండె గుబేలు మనం ఏడ్చి దీన్ని పూర్తి చేద్దాం అనుకుంది, ఈ శవాన్ని అలాగే ఈ తతంగాన్ని. కాకపోతే ఏం జరిగిందంటే ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు పెట్టుకున్నారు వీళ్ళు. ప్లాన్ ఏ, ఒకవేళ యాక్సిడెంట్ చేసినా వాడు కొన ఊపిరితో ఇట్లా కదిలాడు అనుకో, అప్పుడు వచ్చి రెండు ఊటిన టపా వేసి అప్పుడు చేస్తాడు, అలా ప్లాన్. కానీ ఇక్కడ ఏం జరిగింది, పోనీ అలా కొట్టినా కూడా నువ్వు చికిత్స చేస్తే కొద్ది గొప్ప బతికేవాడు. ఇక్కడ బ్రెయిన్ డెడ్ అయింది. ఎందుకు బ్రెయిన్ డెడ్ అయింది? తల మీద అదే పనిగా. ఇప్పుడు కారు కదా, ఎరా బయటికి రా అంటే ఇట్లా డోర్ తీసి ఇలా రావాలి, వీళ్ళు నిలబడి ఉంటారు, తను వంగి రావాలి. ఈ వంగి వచ్చేలోపే నువ్వు వెనక నుంచి ముందు నుంచి ఇష్టం ఉన్నట్టు ఇనుపరాడ్లతో పడేలు కొడతా ఉంటే ఎట్లా ఉంటుంది? బుర్ర మొత్తం ఇదంతా పోయింది, బ్రెయిన్ డెడ్ అయిపోయింది. మేబీ వీళ్ళ ముఖ్య ఉద్దేశం కూడా బ్రెయిన్ డెడ్ చేయడమేనేమో, చదువుకున్నారు కదా, మేబీ అయి ఉండొచ్చు. ఎందుకంటే బ్రెయిన్ బాడీలో పార్ట్స్ అనుకో, కళ్ళు మెదడు ఏదో రోజు చేసే గుర్తుపడతాయి. అదే మెదడునే డ్యామేజ్ చేసావనుకో మొత్తం మర్చిపోతాడు, ఏమీ గుర్తుండదు. రేపటి రోజు నువ్వు చికిత్స చేసి బయటకు వచ్చినా సరే ఏదో ఒకటి చెప్తా ఉంటాడు, మా ఆయనకి పిచ్చెక్కిందని గురించి చెప్పి కేసు కవర్ చేస్తుంది. సో అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉంది, చట్టం తెలుసు, అన్నీ తెలుసు, కేసు ఎలా ఉంటాయో తెలుసు. ఈ సిఐడీలు గీడీలు కూడా బాగా చూసి తేరింది, రాటు తేలింది ఈవిడ అన్ని విషయాల్లో. ఈయనను అదే పనిగా. అండ్ పైగా వీళ్ళకి ఇంకోటి ఏంటంటే పోలీసుల హెల్ప్ దొరికేసరికి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కొన్ని సలహాలు, ఇట్లా చేస్తే దొరకరు. అంతెందుకు, నేనే కానిస్టేబుల్, నాకు తెలిసిన కానిస్టేబుల్ వస్తారు కదా, ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి రాపిచ్చేస్తాను కూడా చెప్పుండొచ్చు. అంతే. ఇప్పుడు ఫస్ట్ పోలీసు వాడు వచ్చి చూశాడు, లేదు సార్ యాక్సిడెంటే, చాలా సివియర్గా జరిగింది. ఓకే యాక్సిడెంటే. ఇప్పుడు పోలీసు వాడిని ఎందుకు రంగంలో దింపారో తెలుసా? ఇంకొక ప్లాన్ కూడా ఉంది వీళ్ళకి. మళ్ళీ ఇక్కడ చంపడమే కాదు, ఒకవేళ ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది, నేను కొట్టలేకపోయా, అప్పుడే జనాలు వచ్చారు, వాడు కదలాడుతున్నాడు, అప్పుడేంటి పరిస్థితి? యాక్సిడెంట్ అంటే పోలీసు వాడు ఉండాలి కదా. అలా ఇతని అనుమతితో వీళ్ళు అంబులెన్స్లో తీసుకెళ్తారు, అంబులెన్స్ ఎక్కించిన తర్వాత చంపేస్తారు. ఇలాంటి ప్లాన్లు కూడా ఉన్నాయి. ఇంత క్రిమినల్ మైండెడ్ ఎట్లా అవుతున్నారు చదువుకున్న వ్యక్తులు అయ్యుండి? నలుగురికి ఆమె లెక్చర్ విద్యను చెప్తుంది. అమ్మా ఇవి విద్యా బుద్ధులు నేర్పట్లేదమ్మా తల్లి, ఇంకేవేవో నేర్పుతుంది. ఆ పిల్లలతో కూడా అడ్డమైన సంబంధాలు పెట్టుకుంది, ఆ పిల్లల్ని కూడా చెడదొబ్బింది. నువ్వు అంత లెక్చరర్ అంటే నాకు ఇంకా అసహ్యం వేస్తుంది. జరిగింది. సో ఇట్లా ఉంటున్నారు మనుషులు అనమాట. అది ఆడలేదు మొగలేదు, ఇవాళ రేపు అందరు ఒకటే అయిపోయారు. ఈక్వాలిటీ అంటే మేల్ ఫీమేల్ ఈక్వాలిటీ అంటే ఈక్వాలిటీ. ఇట్లా క్రైమ్ లో కూడా ఏమాత్రం మామూలుగా తీసిపోకుండా చేస్తున్నారు. సో ఇదే అనమాట. అంటే ఇప్పుడు మరి వీళ్ళకి ఎలాంటి అంటే శిక్షలు పడే అవకాశం ఉందంటారా? శిక్ష వేసినా ఏమని వేస్తావు నువ్వు? ఇప్పుడు వీళ్ళందరినీ ఉరి తీసినా నీకు సుశాంత్ రెడ్డి వస్తాడా? ఆయన ప్రాణం తీసే హక్కు వీళ్ళకి ఎక్కడిది? ఇద్దరు కలిసి లేచిపోండి, ఎక్కడికైనా చావండి, నిన్ను వదిలేస్తాడు, పట్టించుకోండి కూడా పట్టించుకోడు, పోయిందిలే అనుకుంటాడు. అంటే ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో తను ఒక డాక్టరు, పోయిందిలే, ఉన్నా కూడా ఏం ఉపయోగం, నేను లేనప్పుడు ఏమేం చేస్తావు నాకేం తెలుసు, పోయిందే మంచిదిలే అనుకుంటాడు, వదిలేస్తాడు. ఈయన చంపిపోవడం ఎందుకు? ఈయనేం చేశాడు నీకు? రైట్, థ్యాంక్ యూ సో మచ్.